హాయ్ ఫ్రెండ్స్ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి ఈరోజు. సో దీనికి సంబంధించిన చూసినట్లయితే మనకి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ AFCAT సో 2021 సో ఫర్ ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ అండ్ స్పెషల్ NCC ఎంట్రీ ఫర్ కోర్సెస్ కమెన్సింగ్ ఇన్ జనవరి 2022. సో ఇది జనవరి 2022 నుంచి స్టార్ట్ అవుతుందండి కోర్స్ అనేది. ఇంకా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 30 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వైట్స్ ఇండియన్ సిటిజన్స్ మెన్ అండ్ ఉమెన్ టు బి పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ allied forces as group of gazetted officers in flying and ground duty technical and non-technical branches. So online AFCAT examination will be conducted 20 February 2021 and 21 February 2021. Okay, సో దీనికి సంబంధించిన మనకి ఎగ్జామ్ అనేది 20 ఫిబ్రవరి 2021 కండక్ట్ చేస్తారు. అదేవిధంగా 21 ఫిబ్రవరి 2021 2 రోజుల పాటు కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెరు ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఆర్ కాల్ అప్ లెటర్ టు ద క్యాండిడేట్ విల్ నాట్ ఇంప్లై దట్ ఈజ్ ఆర్ క్యాండిడేట్ హ్యాస్ బీన్ ఫైనల్లీ యాక్సెప్టెడ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, ఇక నెక్స్ట్ కాల్ చూసినట్లయితే మనకు చూడండి ఇక్కడ AFCAT ఎంట్రీ NCC స్పెషల్ ఎంట్రీ. సో బ్రాంచ్ వచ్చేసి మనకి AFCAT ఎంట్రీలో ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ, అదేవిధంగా గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్. సో 3 రకాల పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇందులో అక్కడ మనకి PC అండ్ SSC అని ఇచ్చాడు. సో SSC ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఇక కోర్స్ నేమ్ వచ్చేసి మన కోర్స్ నెంబర్ వచ్చేసి 211/22F. వేకెన్సీస్ SSCలో 69 పోస్టులు అని ఇచ్చాడండి. ఇక గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ చూసినట్లయితే మనకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ PCలో 27 పోస్టులు ఇచ్చాడు, SSCకి 40 పోస్టులు ఇచ్చాడు. అదేవిధంగా ఏరోనాటికల్ ఇంజనీర్ మెకానికల్ సో PC 12 పోస్టులు, SSCకి 17 పోస్టులు. ఇక గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ చూసినట్లయితే PC ఫర్ మెన్ అండ్ SSC ఫర్ మెన్. దీంట్లో మనకి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో PCకి 12 ఇచ్చాడు, SSCకి 19 ఇచ్చాడు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ PCకి 6, SSCకి 10. LGC అంటే లాజిస్టిక్స్ PCకి 9, SSCకి 14 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ NCC స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్ బ్రాంచ్, ఇది PC ఫర్ మెన్, SSC ఫర్ మెన్ అండ్ ఉమెన్. సో 10% సీట్స్ అవుట్ ఆఫ్ CDSC వేకెన్సీస్ ఫర్ PC అండ్ 10% సీట్స్ అవుట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ SSC. ఓకే, ఇవి వేకెన్సీస్ అండి. ఇక దీంట్లో చూసినట్లయితే మనకి టైప్ ఆఫ్ కమిషన్. సో దీంట్లో మనకి PC అని చదివాం ఇందాక నుంచి. సో PC అంటే పర్మనెంట్ కమిషన్. క్యాండిడేట్ జాయినింగ్ యాజ్ PC ఆఫీసర్స్ వుడ్ కంటిన్యూ టు సర్వ్ టిల్ ద ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ బ్రాంచెస్ యాజ్ పర్ దేర్ ర్యాంక్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ సర్వీస్ కమిషన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ద ఎంగేజ్మెంట్ పీరియడ్ ఫర్ ఫ్లయింగ్ బ్రాంచ్ మెన్ అండ్ ఉమెన్ SSC ఆఫీసర్స్ ఈజ్ 14 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్సింగ్. సో నాట్ ఎక్స్టెండబుల్. ఓకే, ఇక నెక్స్ట్ ద ఇనిషియల్ టెన్యూర్ ఫర్ GD technical and non-technical SSC officers would be per period of 10 years. An extension of 4 years may be granted subject to service requirements, availability of vacancies, willingness, suitability and merit. So grant of permanent commission so would be considered during the last 1 year of service subject to service requirements, availability, vacancies, willingness, suitability and merit. ఓకే, ఇక ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చూసినట్లయితే మనకి సో ఫ్లయింగ్ బ్రాంచ్ అంటే NCC ఎంట్రీ 20 నుంచి 24 సంవత్సరాలు మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే జనవరి 2, 1998 నుంచి జనవరి 1, 2002 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ 20 నుంచి 26 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే జనవరి 2, 1996 నుంచి జనవరి 1, 2002 లోపల పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. Marital status. Candidates below 25 years of age must be unmarried at the time of commencement of course. Okay, next so education qualification. Flying branch కి ఏముండాలంటే candidate should have mandatorily passed with a minimum of 50% each in maths and physics at 10+2 level and graduation with minimum 3 years degree course in any discipline from a recognized university with 60% marks. ఓకే, సో ఫ్లయింగ్ బ్రాంచ్కి లేదా బీటెక్ సో ఇది కూడా 60% ఉండాలి. లేదా క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లియర్డ్ సెక్షన్ A అండ్ సెక్షన్ B సో ఎగ్జామినేషన్ ఆఫ్ అసోసియేట్ మెంబర్షిప్ ఫర్ ఇన్స్టిట్యూషన్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇదైనా ఉండాలి. సో ఫ్లయింగ్ బ్రాంచ్కి. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ ఏరోనాటికల్ ఇంజనీర్ సో మినిమం 50% మార్క్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ 10+2 అండ్ ఏ మినిమమ్ ఆఫ్ 4 years డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇదనమాట. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే
ఏరోనాటికల్ ఇంజనీర్. సో ఇది కూడా 10+2 ఉండాలి, 50% ఉండాలని మ్యాథ్స్ ఫిజిక్స్లో ఇచ్చాడండి. ఇక గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచెస్. సో అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ 10+2 అండ్ గ్రాడ్యుయేట్. సో ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఉండాలి కంపల్సరీగా అడ్మినిస్ట్రేషన్ లాజిస్టిక్ అప్లై చేసేవాళ్ళు. ఓకే, సో దీంట్లో మనం 60% అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అకౌంట్స్ బ్రాంచ్ ఇంటర్మీడియట్ ప్లస్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్ట్రీమ్ 60%. ఓకే, సో బీకామ్ డిగ్రీ ఆర్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ ఇక్కడ ఇచ్చిన కోర్సులు ఏవైనా పర్లేదు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్. సో గైడ్లైన్స్ విత్ రిగార్డ్ టు ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ హౌ టు అప్లై. సో ఇంకా దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో దీనికి మీరు అప్లై చేసేటప్పుడు మీ 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, అదేవిధంగా క్యాస్ట్, ఆధార్ కార్డు, ఫోటో, సంతకం ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, సో మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఒక్క నిమిషం అండి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఆఫ్టర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద ఎగ్జామినేషన్ ఫీజ్ ఆఫ్ 250 రూపీస్ నాన్ రీఫండబుల్ ఫర్ AFCAT ఎంట్రీ, నాట్ అప్లికబుల్ ఫర్ NCC స్పెషల్ ఎంట్రీ. సో NCC వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, మిగతా వాళ్ళు మాత్రం 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయమని చెప్పారు కదా ఇందాక, ఆ విధంగా అప్లై చేసుకుంటాను. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఓకే, AFCAT అండ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి డేట్ మనకి. సో 20th ఫిబ్రవరి అండ్ 21st ఫిబ్రవరి. ఓకేనండి. సో ఇది ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి మనకి 8 గంటలకు ఉంటుంది. సో సెకండ్ షిఫ్ట్ 12:30 అని చెప్పేసి ఇచ్చారు. ఇక సిలబస్ చూద్దామండి. సో సిలబస్ వచ్చేసి మనకి AFCAT జనరల్ అవేర్నెస్, వెర్బల్ అబిలిటీ ఇన్ ఇంగ్లీష్, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్. సో టోటల్గా 2 hours డ్యూరేషన్ ఉంటుంది. సో 100 క్వశ్చన్స్ 300 మార్కులు, అంటే ఒక క్వశ్చన్కి 300 మార్కులు అండి. ఓకేనా. ఇక మార్కింగ్ స్కీమ్. సో 3 marks విల్ బి అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్, 1 mark విల్ బి డిడక్టెడ్ ఇన్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ అయిన వాటికి 3 మార్కులు, రాంగ్ ఆన్సర్స్కి 1 మార్కు తీసేస్తామని చెప్పేసి ఇచ్చారనమాట. ఓకే, ఇదండి ఇంకా సిలబస్. దీనికి సంబంధించిన పూర్తిగా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.